సంవత్సరం క్రితం నాకు బైపాస్ సర్జరీ అయింది. ఆ సమయంలో మరి పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల మీకు ఇలాంటిది వచ్చింది. ఈ పరిస్థితి నుంచే అన్ని ఎదుర్కోవాలని చెప్పేసి అంటే కొంచెం మంచి వాటర్ తాగితే బాగుంటుందని చెప్పని కంగన్ వాటర్ గురించి చెప్పడం జరిగింది. ఈ కంగన్ వాటర్ తాగడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు దాని గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ కూడా సరే ప్రయత్నిద్దామని చెప్పేసి తీసుకోవడం జరిగింది. 10 months అయింది. ఫిబ్రవరి నెలలో తీసుకున్నాను. ఇప్పటికి ఇన్స్టాలేషన్ చేసేసి 10 months అయింది. మరి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అంకుల్ మీరు పెట్టుకున్నారు కదా మరొక వీడియో ఇవ్వండి నాకు అని చెప్పేసి విజయ్ అడగటం జరిగింది. నేను దీని ఇంపాక్ట్ ఏందో చూడండి, నేనేమి టెస్టిమోనియల్ కానీ వీడియో కానీ ఇలాంటిది ఏమి ఇవ్వనని చెప్పడం జరిగింది. ఏ రోజైతే నాకు ఇది మంచిగా అనిపిస్తుందో ఆ రోజు నేనే నీకు కబురు చేస్తాను చేసేసి టెస్టిమోనియల్ ఇస్తా అని చెప్పడం జరిగింది. సో ఆ రోజు ఈ రోజు అయింది. 10 నెలల నుంచే కంటిన్యూస్ గా మేము కంగన్ వాటర్ తాగుతా ఉన్నాము. ఈ కంగన్ వాటర్ లోపల 9.5 pH ఉంటుంది. తర్వాత మనకు ఏ pH 7 నుంచి ఏ pH కావాలంటే ఆ pH రేషియో లోపల మనం తీసుకొని తాగేటువంటి వెసులుబాటు ఉంటుంది. అయితే నాకు పర్సనల్ గా ఈ పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల అన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తినాయి. ఈ వాటర్ తాగడం వల్ల ఏముంటో కానీ ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నాను. ఆపరేషన్ కంటే ముందు ఎలా ఉన్నానో ప్రస్తుతం అలానే ఉన్నాను. రోజుకు ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు నడుస్తున్నాను. బాగున్నాను. ఇంకా డైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటని చెప్పేసి అంటే నాకు ఈ కంగన్ వాటర్ తీసుకోక ముందుకు ఫ్రీక్వెంట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేది. ఎసిడిటీ ప్రాబ్లం తోటి, ఇండైజేషన్ ప్రాబ్లం తోటి సతమతం అయ్యేవాడిని. ఇప్పుడు అలాంటి సమస్యలు నివృత్తి కావడం జరిగింది నాకు. ఇక మా మిస్సెస్ ఇందిర గారికి చెప్పాలని చెప్పేసి అంటే ఆవిడకి చాలా రోజుల నుంచి ఒక 4-5 సంవత్సరాల నుంచి IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న మార్పు జరిగినప్పటికీ కూడా విరోచనాలు అవుతున్నాయని చెప్పేసి చాలా బాధపడేది. ఆ సందర్భంగా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఎండోస్కోపీ చేయించడము, స్టూల్ టెస్ట్ చేయించడము, ఈ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి పోవడము, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంతో పెట్టడము, ఎన్ని చేసినప్పటికీ కూడా 4 రోజులు మందులు వేసుకుంటే మంచిగా ఉంటాం, మందులు మానేయని మళ్ళీ ఈ సమస్య ఉండేది. ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి ఈ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక మర్చిపోయింది అసలు ఆ IBS అని చెప్పేసి ఇదివరకు ఉండేది అనేటువంటి విషయం మర్చిపోయింది. అన్నా కదా, మర్చిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటని చెప్పేసి అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా జరిగేది. అలాంటిది కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఈ కంగన్ వాటర్ తీసుకోవడం వల్ల తగ్గిపోయింది. ఇంకొక బృహత్తరమైనటువంటి అడ్వాంటేజ్ ఏందని చెప్పేసి అంటే ఇందిర గారు లాస్ట్ 12 years నుంచి ఇన్సులిన్ తీసుకుంటా ఉన్నారు. 12 యూనిట్లతో ఇన్సులిన్ స్టార్ట్ అయింది. తగ్గట్లేదు అని చెప్పేసి అంటే ఈ కంగన్ వాటర్ పెట్టించే నాటికి 24 యూనిట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా 22 యూనిట్స్ 18 యూనిట్స్ వరకు తీసుకొచ్చిండ్రు. రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకుంటే మీరు ఇన్సులిన్ మానేసేయండి, మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసినాము, షుగర్ లెవెల్స్, దీన్ని బట్టేసి మీరు ఇంకా ఇన్సులిన్ స్టాప్ చేసేసి మెడిసిన్స్ వాడండి అన్నారు. అంతకుముందు వాడుతున్నటువంటి మందుల లోపల కూడా 25% మెడిసిన్స్ తగ్గించి ఇప్పుడు ఇన్సులిన్ లేకుండా మెడిసిన్స్ తోటే వాడటం జరుగుతూ ఉంది. కంఫర్టబుల్ గా ఉంది. సో మేము గమనించినటువంటి అడ్వాంటేజెస్, ఇట్ ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ ఇట్ స్టెబిలైజెస్ ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ ద బాడీ. తర్వాత ఈ షుగర్ కు ఒక సొల్యూషన్ అయిపోయింది. UTI యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, తర్వాత IBS ఇలాంటి సమస్యలు అన్ని పోయినాయి. హ్యాపీగా ఉన్నాం మేము. కాబట్టి వీ కాన్ఫిడెంట్లీ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ కంగన్ వాటర్ ఇన్ యువర్ హోమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అంటే ఆరోగ్యం చెడిపోయిన తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్లేసి తెలియని టెస్ట్ అన్ని చేయించుకునే దానికంటే కంటిన్యూస్ గా ఈ కంగన్ వాటర్ తాగడం వల్ల అసలు మనం డాక్టర్ దగ్గరికి పోవడం అనేది అవాయిడ్ చేయొచ్చు.
అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ లేకపోయినట్టయితే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్ప జనరల్గా అయితే వచ్చేటువంటి అనారోగ్య రుగ్మతులు అనేటివన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పని మేము పర్సనల్ గా అభిప్రాయపడతా ఉన్నాము. వీ స్ట్రాంగ్లీ రికమెండ్ టు హ్యావ్ కంగన్. మేమందరం వాడుతా ఉన్నాం ఇది.